హాయ్ హాయ్ అండి అందరికీ. నేనైతే కాశీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక వచ్చేసరికి 10 అయిందండి. ఇంకా రాగానే గబగబా వంట అయితే చేసుకున్నాను. ఎందుకంటే రాత్రి అయితే అన్నం తినలేదు నేను. ఇంకా పప్పును తీసుకొని పప్పు చింతపండు తీసుకొని ఒక 2 సార్లు అయితే ఇలా కడుక్కున్నాను. ఇలా శుభ్రంగా ఇలా కడిగేసి ఇంకా గబగబా అయితే పప్పు అయితే వండేసానండి. అన్నం పప్పు అయితే వండుకున్నాను. ఇంకా దానికోసమని పప్పుని ఇలా కడుక్కొని అందులోకి కొద్దిగా ఆయిల్ పసుపు అది వేసానండి. తర్వాత ఒక 2 గ్లాసుల వాటర్ వేసాను. పప్పు కడుక్కున్న తర్వాత కొద్దిగా పసుపు అది వేసి కొద్దిగా ఆయిల్ వేసి అయితే ఉడకబెట్టుకున్నాను. తర్వాత అందులోకి ఒక 2 స్పూన్ల కారం వేసానండి. పచ్చిమిర్చి అవి ఏమి లేవు ఇంట్లో. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. ఇంకా ఇది ఇలా బాగా ఉడికిందండి. తర్వాత ఇది ఉడికిన తర్వాత పొయ్యి మీద ఒక పోపు పెట్టుకున్నాను. జీలకర్ర, ఆవాలు, ఎల్లిపాయలు, కరివేపాకు ఇవన్నీ వేసాను. ఉల్లిపాయలు ఇవి వేసి కలిపెట్టాను. తర్వాత పోపు ఇలా పెట్టుకున్నానండి. ఇంకా సింపుల్గా ఈజీగా తొందరగా అయిపోయింది. ఎందుకంటే ఇంట్లోకి కూరగాయలు ఏమీ లేవు, తెచ్చుకొని చేసుకునే టైం కూడా లేదు కదా అని ఇంకా సింపుల్గా ఇలా చేశాను. మీకేమనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.